ద్వారకలో శాంతి ముందు వాన. సముద్ర తీరలోని బంగారు ద్వారకలో కృష్ణుడు ప్రశాంతంగా ఉన్న లోపల ఒక భారమైన విచారం దాగి ఉంది. గాంధారీ శాపం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం గాంధారీ తన కుమారుల మృతదేహాల మధ్య కృష్ణుని శపించింది. నీ యాదవ వంశం కూడా నశిస్తుంది అని. ఋషుల అవమానం. యాదవ యువకులు ఋషులను ఎగతాళి చేయగా వారు శపించారు, మీ వంశాన్ని నాశనం చేసే కారణం పుడుతుంది అని. ఇనుప గదం. ఆ శాపం నిజమై సాంబుడి గర్భం నుంచి ఇనుప గద పుట్టింది. దాన్ని యాదవులు పొడి చేసి సముద్రంలో వేశారు. గద పరిణామం యాదవులు సముద్రంలో పడేసిన ఆ ఇనుప ముక్కను ఒక చేప మింగేసింది. ఆ చేపను వేటగాళ్లు పట్టారు. జరచేపిలో బాణం. ఆ చేప పొట్టలోంచి వచ్చిన ఇనుప ముక్కను వేటగాడు జర తన బాణానికి అంచుగా పెట్టుకున్నాడు. కృష్ణుడి ధ్యానం. అంతా ముగిసిన తరువాత కృష్ణుడు వటవృక్షం కింద ధ్యానంలో కూర్చున్నాడు. వేటగాడు జర బాణం అని. జర అనే వేటగాడు కృష్ణుని పాదాన్ని జింకగా భావించి బాణం చిరునవ్వుతో కళ్ళు మూసుకున్నాడు. శరీరం కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది. అదే సమయంలో సముద్రం ఉప్పొంగి ద్వారకాను ముంచేసింది. ఒక యుగం ముగిసింది. కలియుగం ప్రారంభమైంది.